నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు పర్యటించారు. ఈ సందర్భంగా దాసరపల్లి గ్రామంలో నూతనంగా నిర్మాణంలో ఉన్న శివాలయానికి ప్రభుత్వ భూమి 5 ఎకరాలు కొనుగోలుకు జిల్లా కలెక్టర్కు ఇచ్చిన వినతిపై స్పందిస్తూ సంబంధిత స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కలువాయి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన మండలంలో ఎస్ఐఆర్ సర్వే రీసర్వే ప్రక్రియ ఎలా జరుగుతోంది, ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల స్థితి, వాటి పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకుని ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా కలువాయి మండలం రావడానికి యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకి దాసరపల్లి దగ్గర టెంపుల్ నిర్మాణం అవుతా ఉంది శివాలయానికి. దానికి సంబంధించిన సైట్ ఎలక్ట్రిషన్ సంబంధించి ఇన్స్పెక్షన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఇన్స్పెక్షన్కి దాదాపుగా అది 5 acres వరకు మార్కెట్ వాల్యూ మీద తీసుకోవడానికి ఆ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిక్వెస్ట్ బస్ చేసుకొని తహసీల్దార్ డాక్యుమెంట్స్ రిపోర్ట్ ఇచ్చేసి చేసిన తర్వాత ల్యాండ్ కూడా పర్సనల్ ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అందులో బాగా ఈరోజు రావడం జరిగింది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన జిల్లాలో కూడా మీకు అందరూ తెలిసిందే ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ప్రక్రియ గురించి. అది ఆల్మోస్ట్ 99% వరకు ఫార్మ్స్, ఎన్యుమరేషన్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పబ్లిక్కి, ఓటర్స్కి. అదేవిధంగా ఆ ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఏదైతే మనకు 2002 నాటికి ఓటర్గా ఉన్నారో వాళ్ళు చేస్తే తర్వాత వాళ్ళు ఆనాటికి లేకపోతే వాళ్ళ ప్రొవిజన్ అంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకున్న తర్వాత అన్ని కాలమ్స్ ఫిల్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. అది కూడా దాదాపు 64% మన జిల్లాలో చేయడం జరిగినంత వరకు. ఇంకా 14 టైం ఉంది. ఇది కూడా మొత్తం అంటే మనం 100% చేసేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. జిల్లాలో గౌరవ కలెక్టర్స్, అదేవిధంగా ఆర్డీఓస్, తహసీల్దార్స్, ఎంపీఓస్, ఏఈఆర్ఓస్, ఈఆర్ఓస్ అందరూ కూడా బిఎల్ఓ తోటి వర్తించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వాటికి బిఎల్ఓస్ కూడా సపోర్టింగ్ స్టాఫ్ కూడా మనం మిడిల్ హెల్త్ డిపార్ట్మెంట్ వర్కర్స్ని, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ని, అదేవిధంగా పీడీటీఏ వర్కర్స్ని కూడా వాళ్ళకి సపోర్ట్ స్టాఫ్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముచ్చటిపాలెం నేను విజిట్ చేశాను. అట్లాగే చేజర్ల కలవరం చూసుకుంటూ రావడం జరిగింది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా మీకు ఎవరైతే ఓటు మీకు ఉందో మీరందరూ కూడా సహకరించేసి మీకు వివరాలు ఇచ్చినట్టయితే స్పీడప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా డైట్ టెస్ట్ ఒకటి ఉంది, డబుల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఇవి తొలగించాల్సి ఉంటుంది. కాబట్టి మీరందరూ సహకరించేస్తే అవి తొలగించేస్తే మళ్ళీ కొత్తగా మనకి ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళకి మళ్ళీ మనం వినియోగించుకోవడానికి అవకాశం, దాన్ని ఓటర్ నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి మీరు కూడా సహకరించని చెప్పేసి పబ్లిక్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.